ద్వారపుడి అనే గ్రామంలో రమ్య మరియు సుస్మిత అనే ఇద్దరు తోడికోడలుంటారు. ఇద్దరు ఎప్పుడు తగువులు పడుతూ ఉంటారు. ఒకరోజు కూడా గొడవ పడకుండా ఉండేవారే కాదు. రమ్య డబ్బింటి నుంచి ఇక్కడికి కోడలుగా వచ్చింది. కాని సుస్మిత పేద ఇంటి పిల్ల. మావయ్య గారు తన ఫ్రెండ్ కూతురనుకొని ఆ సుస్మితను తెచ్చి నా నెత్తిన పెట్టారు. ఇప్పుడు రోజు నాతో గొడవ పడకుండా ఉండడం లేదు. పొద్దున్నే గొడవ పడుతుంటే రోజంతా ఏదోలా ఉంటుంది. మూడంతా స్పాయిల్ అయిపోతుంది. అయినా మీరిద్దరూ ఏ విషయంలో కూడా సర్దుకోరు. అందుకే అంతలా గొడవలవుతున్నాయి. చూస్తాను, ఏదో ఒకసారి మీ పనులన్నీ వేరు చేసేస్తాను. అప్పుడు ఎటువంటి గొడవలు జరగవు. సరే అత్తయ్యా, ఆ పని చెయ్యండి. తనకు నాకు ఏ పనిలో కూడా సంబంధం లేకుండా చూడండి. అయినా మిమ్మల్ని కాదు, మావయ్యగా ననాలి. ఫ్రెండ్ కూతురు అని తెచ్చి మన శేఖర్కి అంటగట్టారు. అయినా రమ్య, గొడవ నీకు మరియు సుస్మితకవుతుంది. మాతో తనకెటువంటి గొడవలు జరగట్లేదు. మాతో తనకి ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ని బట్టి చూస్తే తను చాలా మంచి పిల్ల. అందుకే మీ మావయ్య గారు తెచ్చి వివాహం చేశారు. అయినా నేను మరియు మీ మావయ్య గారు కలిసి మీ ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధల్ని దూరం చేస్తాంలే. మంజుల ఎంత నచ్చ చెప్తున్నా రమ్య ఏం వినకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో సుస్మిత అక్కడికొస్తుంది. ఏంటత్తయ్య గారు అలా దిగులుగా నిలబడి ఆలోచిస్తున్నారు? మీకు టీ ఏమైనా కావాలా? చేసి తెమ్మంటారా? లేదా ఒంట్లో ఏమైనా బాగాలేదా? హాస్పిటల్కి తీసుకుని వెళ్ళనా? నాకంతా బాగానే ఉందమ్మా. నేను మీ ఇద్దరి కోసమే ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే ఇంట్లో ఉండే పిల్లల మనసులపై ఎటువంటి విభేదాలు నాటుకుపోతాయో అర్థమవుతుందా? అయినా మీరిద్దరు కూడా ఏ విషయంలో తగ్గడం లేదు. ఇద్దరూ పందెం కోళ్లలాగా గొడవలు పడుతూనే ఉన్నారు. అవునత్తయ్య, ఎప్పుడు తన డబ్బింటి నుంచి వచ్చిందని నాపై అజమాయిషి చలాయిస్తూ ఉంటుంది. మరియు తన భర్తని కూడా పనికి పంపించదు. ఎంతసేపు మా ఆయనే షాప్కి పంపించి కష్టపెట్టేస్తోంది. ఆయన పొద్దున వెళ్తే రాత్రికే వస్తున్నారు. ఒక్కొక్క రోజు భోజనం కూడా చేయడమే లేదు. కాని బావగారు మాత్రం పొద్దున 11 గంటలకు అలా వెళ్ళి 1 గంటకు వచ్చేస్తారు. మరి చేసే పనేమీ ఉండదు. కాని షాపులో వచ్చిన డబ్బులు మాత్రం టైంకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏవైనా అంటే గొడవ పడుతూనే ఉంటున్నారు. సరేలే, నేను చూసుకొని పెద్ద అబ్బాయితో అలాగే కోడలతో మాట్లాడతానులే. నువ్వు కంగారు పడకు. ఇంట్లో కొంచెం ప్రశాంతత ఉండనివ్వమ్మా. సరే అని సుస్మిత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రమ్య మరియు శ్రీను పిల్లల కోసం బంగారపు ఉయ్యాల చేయించి తీసుకొనొస్తారు. నితిన్, చూడు, నాన్న నీకోసం ఏం తెచ్చారో. బంగారపు ఉయ్యాల. నువ్వు చాలా రోజులు బట్టి ఇంట్లో ఉయ్యాల కావాలని అడుగుతున్నావు కదా, అందుకే ఇప్పుడెళ్ళి తీసుకొనొచ్చాను. నితిన్తో పాటు బంటి కూడా పరుగు పరుగున వస్తాడు. అబ్బా, ఎంత బావుందో బంగారపు ఉయ్యాల. నాకు చాలా నచ్చింది. పెద్దమ్మా, నేను కూడా ఉయ్యాలెక్కొచ్చా? నువ్వెక్కాలంటే మీ అమ్మనడిగి బంగారపు ఉయ్యాల తెమ్మని చెప్పు. అంతేగాని మేం తెచ్చిన దాని మీద ఎక్కాలని ప్రయత్నించకు. అలా అనడంతో బంటి దూరంగా వెళ్లి నితిన్ ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటాడు. అలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సుస్మిత అక్కడికి వస్తుంది. ఏంట్రా, ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నీకేం పనిలేదా? చాలా హోంవర్క్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చేయాలని తెలీదా నీకు? అమ్మా, అది కాదమ్మా. నేను ఉయ్యాల బావుందని చూస్తున్నాను. ఇంకేం చేయలేదమ్మా. బంటి అలా దిగులుగా ఆ బంగారు ఉయ్యాలపు వైపు చూస్తున్నాడని సుస్మిత చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, నా దగ్గర డబ్బులు లేవు. ఉంటే నా కొడుకు కూడా ఏదో ఒక గిఫ్ట్ అయినా కొనేసిస్తే ఆ ఉయ్యాలను చూస్తూ మురిసిపోయిన సంగతి మర్చిపోయి ఆ గిఫ్ట్ ధ్యాసలో పడి సంతోషంగా ఉండేవాడు కదా అని బాధపడుతూ ఉంటే శేఖర్ వచ్చి, ఏమైంది సుస్మిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి, బంటి కూడా ఈరోజు అంత కామ్గా చదువుకుంటున్నాడు? ఏం జరిగింది? మీరిద్దరు ఎందుకు అలా ఉన్నారు? పెద్దమ్మ వాళ్ళు బంగారపు ఉయ్యాల తెచ్చారు నాన్న. అది చాలా బాగుందని చూస్తూ కూర్చున్నాను. అలాగే పెద్దమ్మని
ఉయ్యాలెక్కించమని అడిగితే మీ అమ్మా నాన్నకు చెప్పి కొనిపించుకోమన్నారు. అందుకే అమ్మ దిగాలుగా కూర్చొనుంది. అవునా సుస్మిత, అలా జరిగిందా? దానికంతలా బాధపడతావేంటి? మన బాబుకి ఉయ్యాలేగా కావాలి. ఒక పావు గంట ఎదురు చూడు, ఒక మంచి ఉయ్యాలు చేసి తీసుకొనొస్తాను అని బయటకు వెళ్లి ఒక మంచి కర్ర చెక్కలతో ఉయ్యాల తయారు చేసి శేఖర్ తీసుకొనొచ్చి బంటికి అలాగే సుస్మితకి చూపిస్తాడు. చూడు బంటి, నీకోసం మంచి ఉయ్యాలు తయారు చేసి తీసుకొచ్చాను. నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎక్కి ఊగు. ఇప్పుడే తాడేసి పైన కట్టేస్తాను. థ్యాంక్ యూ నాన్న, చాలా చాలా థ్యాంక్ యూ. ఉయ్యాల చాలా బాగుంది, చాలా గట్టిగా కూడా ఉంది నాన్న. ఎన్ని రోజులు ఊగినా ఇరిగే ప్రసక్తే లేదు. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఉయ్యాల గురించి చెప్తాను. వాళ్ళని కూడా తీసుకుని వస్తాను. దానికన్నా ముందు వెళ్ళి నితిన్ అన్నయ్యకి చెప్తాను ఇప్పుడు నా దగ్గర కూడా ఉయ్యాలుందని. ఏం అవసరం లేదు, ఇక్కడే ఉండు. ఇంతలో అటుగా వెళ్తున్న రమ్య చూసి, మాకైతే మా నాన్నగారు బంగారపు ఉయ్యాల పంపించారు, మరి మీ నాన్న దగ్గర డబ్బులు లేవు కదా పాపం. సుస్మిత అందుకే చక్క ఉయ్యాల పంపించినట్టున్నారు. అన్ని వస్తువులు ఇంట్లో డబ్బులతో కొనుక్కొని మీ నాన్న వాళ్ళు ఇచ్చారని చెప్పడం నీకు అలవాటు లేక, ఈసారి నుంచైనా మన ఇంటి పేరు చెప్పడం అలవాటు చేసుకోక మంచిది. నాకెదురు సమాధానం చెప్పమంటే మాత్రం అందరికన్నా ముందుంటావు. మీరు కూడా సూటిపోటి మాట్లాడమంటే అందరికన్నా ముందుంటారుగా. ఆపుతారా మీ ఇద్దరి గొడవలు? వెళ్ళనిక్కడ్నుంచి. బాగా గొడవ పడ్డం అలవాటైపోయింది మీకు. అత్తగారు అలా దెబ్బలాడ్డంతో రమ్య అలాగే సుస్మిత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మంజుల ఏమో ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటుంది. ఇద్దరన్నదమ్ములు, ఇద్దరు తోడికోడలు, వాళ్ళ పిల్లలతో కలిసి అన్యోన్యంగా ఉంటారని ఆలోచిస్తుంటే ఎంత బాగుంది. కాని వీళ్ళు మాత్రం వీళ్ళుంటే క్షణం తీరిక దొరికితే చాలు గొడవ పడదామా అని చూస్తున్నారు. ఇలా అయితే వీళ్ళు ఎలా కలిసుంటారో ఏమీ అర్థం కావడం లేదు. నేను వీళ్ళందరికీ పనులు ఎలా చెయ్యాలి, ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో మొత్తం ఒక పట్టిక రాసిచ్చేస్తాను. లేకపోతే రోజురోజుకి ఇలా గొడవ పెరుగుతూనే వెళ్తోంది. కొన్ని రోజులు ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోకపోతే అప్పుడు వీళ్ళకి కూడా బాధ్యత తెలిసొస్తుంది. అలా కొద్దిసేపు ఆలోచించాక వాళ్ళందర్నీ బయటకు రమ్మని పిలుస్తుంది మంజుల. ఏంటత్తయ్య గారు అందర్నీ ఒకేసారి పిలిచారు? పిలిపించాను అంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికేగా. నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? ప్రశాంతంగా కూర్చోమ్మా. సరే అత్తయ్య, చెప్పండి. రమ్య, నీకు పొద్దున్నే లేవడం కష్టంగా ఉంటుంది కదా, అందుకే పొద్దున టిఫిన్ సుస్మిత చేస్తుంది. కాని మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం స్నాక్స్ రమ్య నీదే బాధ్యత. వాటికి కావలసిన సామాన్లు, సరుకులు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. సుస్మిత, నువ్వు పొద్దున టిఫిను అలాగే రాత్రి భోజనం బాధ్యత నీది. ఒకరోజు ఇల్లంతా క్లీనింగ్ ఒకరైతే మరుసటి రోజు ఇల్లంతా క్లీనింగ్ ఇంకొకళ్ళు చేస్తారు. అబ్బాయిలు, ఇప్పుడు మీరినండి జాగ్రత్తగా. పెద్దోడా, పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు షాప్ దగ్గర నువ్వుంటావు. చిన్నోడా, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు నువ్వుంటావు. ఒకరి పనిలో ఇంకొకరు తల దూర్చకూడదు. షాప్ దగ్గర వచ్చిన డబ్బులన్నీ మొత్తం తెచ్చి నాకే ఇవ్వాలి. ఇంటి ఖర్చుల్ని ఎవరికెంత ఇవ్వాలనేది నేనే నిర్ణయిస్తాను. అదేంటి, షాప్ పెట్టినప్పుడు మేమేగా ఎక్కువ డబ్బులు పెట్టింది, ఇప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడమేంటి? షాప్ పెట్టేటప్పుడు శేఖర్ ఏం డబ్బులు పెట్టాడు? లేదు అంటే సుస్మిత ఏమైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చిందా? సమాన వాటాలు మీరేస్తున్నారు, అలాగే పనిలో కూడాను సమాన వాటాలు చేస్తున్నారు. నాకంత పని చేయడం వీలు కాదు. తనకైతే అలవాటు, పేద ఇంటి నుంచి వచ్చింది కాబట్టి. ఏంటి పెద్ద కొడలా, లెక్కలేమంటావా? షాప్ పెట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలవుతోంది. ప్రతీ నెల ఎంత లాభం వచ్చేది, ఎంత మీరు పట్టుకెళ్లేవారు, ఎంత ఇంట్లో ముడుపు పెట్టేవారో చెప్పమంటావా? చిన్నవాడు శేఖర్ పొద్దున్నే లేగిసి దుకాణంలోనే కూర్చునేవాడు. వాటి బాగోగులు గాని, పనివాళ్లతో పాటు ఉండడం గాని, ఏ సరుకులొస్తున్నాయి, ఏ సరుకులు అమ్ముతున్నావు ప్రతీదీ లెక్కవేసి మరీ నీకు అప్పజెప్పేవాడు. నువ్వేమో
తీరిగ్గా పొద్దున 11 గంటలకెళ్లేవాడివి, మరలా 1 గంటకొచ్చేసేవాడివి. ఆ తర్వాతంతా కొట్టు దగ్గర నిలబడి కొట్టు ఈరోజు ఈ స్థాయికి తెచ్చింది మాత్రం చిన్నవాడే. డబ్బులు మదుపు పెట్టినంత మాత్రాన షాపు అభివృద్ధి చెందదు. దానికోసం కష్టపడాల. ఆ కష్టపడింది చిన్నోడు. ఏ రోజైనా చిన్నోడికి ఇదిగో ఈ డబ్బులు పెట్టుకుని వెళ్ళు అని ఇచ్చావా? వాడు కష్టపడ్డదానికి ఏ రోజైనా డబ్బులు అడిగాడా? మీరు చెయ్యలేమనుకుంటే మీ పనులన్నీ వేరే మనిషిని పెట్టి చేయించుకోండి. కాని ఈ రోజు నుంచి నేను చెప్పిందే ఇంట్లో జరుగుద్ది. ఇంకా గొడవలు కూడా ఇంట్లో ఆగాలి అని మంజుల అంత గట్టిగా చెప్పడంతో అక్కడ ఉన్న 2 కోడళ్ళు, కొడుకులు మరో మాటేం మాట్లాడకుండా ఆవిడ ఏం చెప్తే అది వింటూ తర్వాత నుంచి అదే అమలు చేశారు. రంగాపురంలో సుజాత, సుందరయ్య అనే 2 దంపతులుంటారు. వాళ్లకు రవి అనే కొడుకు, రజని అనే కోడలు ఉన్నారు. కొద్ది రోజుల తరువాత అనారోగ్యంతో సుందరయ్య మరణిస్తాడు. అప్పటి నుండి రజని తన అత్త మాటని జవదాటేది కాదు. రజని సుజాతమ్మని తన సొంత తల్లిలా చూసుకునేది. రవి కూడా తన అమ్మ మాటకి ఎదురు చెప్పేవాడు కాదు. ఇలా 3 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈలోపు రవికి, రజనీకి ఆడపిల్లలు పుట్టారు. కాని పుత్ర సంతానం లేదని బాధపడుతుంటారు. రవికి వారసుడు కావాలని కోరిక ఎప్పటి నుండో ఉంది. అమ్మా రజని, ఈరోజు సోమవారం, పిల్లల్ని తీసుకుని కోవెలకి వెళ్ళొద్దామా? అలాగే అత్తయ్య, కాసేపట్లో బయలుదేరదాం. పిల్లలిద్దరికి స్నానం చేయించి పాలు పడుతున్నాను. మీ అబ్బాయి బయటికి చిన్న పని మీద వెళ్లారు. అతనొచ్చాక అందరం కలిసి బయలుదేరదాం. ఈలోపు రవి ఇంటికొచ్చాడు. రజని, 2 పిల్లలు, సుజాత అందరూ కొత్త బట్టలు వేసుకుని బయలుదేరతారు. వాళ్ళని చూసిన రవి, ఏంటమ్మా పిల్లలు, రజని అందరూ కలిసి కొత్త బట్టలు వేసుకుని చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈవేళ ఏదైనా విశేషముందా, లేదా నాకు చెప్పకుండా ఊరెళ్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. లేదు బాబు, ఈరోజు సోమవారం కాబట్టి పిల్లల్ని తీసుకుని గుడికి బయలుదేరుతున్నాం. ఇదిగో నీ గురించే ఎదురు చూస్తున్నాం. నువ్వు కూడా స్నానం చేసి బయలుదేరు. ఏంటి, నేను గుడికి రావాలా? నా వల్ల కాని పని. నాకు ఆ దేవుడి మీద ప్రేమ, అనురాగం ఎప్పుడో పోయాయి. కావాలంటే మీరు వెళ్ళండి. ఎందుకండి దేవుడి మీద అంతలా విసుక్కుంటున్నారు? ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆ పరమశివుడే. అలాంటిది అతని దగ్గరికి రానంటున్నారేంటి? నువ్వు చెప్పింది నిజమే రజని, కానీ నాకు ఆ భగవంతుడు 2 ఆడపిల్లల్నిచ్చాడు. వారసుడు ఇవ్వలేదనే బాధతో అలా అన్నాను. బయటకెళ్తే నా స్నేహితులందరూ నన్ను హేళనగా మాట్లాడుతున్నారు. వీడికి 2 ఆడపిల్లలు రాని నన్ను చులకనగా చూస్తున్నారు. లోకులు కాకులండి. నరం లేని నాలుక ఎన్ని వైపులైనా తిరుగుతుంది. ప్రజల మాటలు మీరు పట్టించుకోకండి. మనకు శివుడి ఆజ్ఞ ఉన్నందువల్ల మనకి పెళ్లైన వెంటనే 2 ఆడపిల్లలు పుట్టారు. ఇంకా మనకి 3వ కాన్పుకి కూడా అవకాశం ఉంది. ఈసారి తప్పకుండా శివయ్య మన కడుపులో పుడతారండి. అంత మాత్రాన ఆ దేవుడిపై నిరాశ పొందకండి. ఆశ పెట్టుకోండి, మనకేదో ఒక మంచి జరుగుతుంది. బాగా చెప్పావమ్మా రజని. ఆయన రవి, పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఆసుపత్రి పాలై డబ్బులు పోస్తున్నారు. ఎప్పటికైనా పిల్లలు పుడతారన్న ఆశతో శివయ్యకి ఎన్నో పూజలు చేస్తున్నారు. నీకు 2 పిల్లల్ని వరంగా ఇచ్చాడు దేవుడు. అలాంటప్పుడు నువ్వు ఇంకొంచెం దేవుడిపై దృష్టి పెట్టాలి. అమ్మా, నేను వేరే ఉద్దేశంతో ఆ భగవంతుణ్ణి అనట్లేదు. బయట ఉన్న సమాజంలో ఒక మాట కాస్తున్నాను కాబట్టి ఆ బాధతో అన్నాను. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. దయచేసి మీరు వెళ్ళిరండి. సుజాతమ్మ, రజని 2 పిల్లల్ని తీసుకుని గుడికెళ్తారు. అలా 2 రోజులు గడిచిన తరువాత శివరాత్రి వస్తుంది. పొరుగింటి శాంతమ్మ సుజాతని చూసి ఇలా అంటుంది. సుజాతమ్మ, రేపు శివరాత్రి కదా, పూజ చేయడానికి కొన్ని సామగ్రి అవసరం. పంతులు గారిని అడిగొద్దాం. నువ్వేమైనా వస్తావా? నీ కోడలు కొడుకుతో శివరాత్రి పూజ చేయించు. నీకు వారసుడు పుడతాడు. ఆ వస్తాను శాంతమ్మ. ఇదిగో బయలుదేరుతున్నాను. నా కొడుకు కోడలు చేత శివరాత్రి పూజ చేయిస్తాను. అమ్మా రజని, నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. ఇప్పుడెందుకత్తయ్యా వెళ్తున్నారు? మన ఇంట్లో పూజలేం చెయ్యట్లేదు కదా. లేదమ్మా, రేపు మహాశివరాత్రి, మనం పూజ చేస్తాం కాబట్టి పూజకి కావలసిన సామగ్రి పంతులు గారిని అడగడానికి వెళ్తున్నాను. అవునా అత్తయ్య, ఈ పిల్లల పనిలో పడి నేను శివరాత్రి గురించే మర్చిపోయాను. నేనెప్పుడూ మహాశివరాత్రిని చెయ్యలేదు. నేను కూడా మీతో పాటు పంతులు గారి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటాను.
మనిద్దరం పంతులు గారి దగ్గరికి వెళ్తే పిల్లల దగ్గర ఎవరుంటారమ్మా? లేకపోతే శాంతమ్మతో నువ్వు వెళ్ళు, భయం లేదు, నువ్వు వచ్చే వరకు నేను పిల్లల దగ్గర ఉంటాను. పిల్లలిద్దరూ పడుకున్నారత్తయ్యా. చాలాసేపు వరకు వాళ్ళ నిద్ర లేవరు. మీ అబ్బాయి గారు ఇంట్లోనే ఉన్నారు. పిల్లలిద్దరినీ చూసుకుంటారు. మనిద్దరం వెళ్దాం అత్తయ్యా అని బ్రతిమాలింది. సుజాతమ్మ, శాంతమ్మ, రజని ముగ్గురు కలిసి పంతులు దగ్గరికి బయలుదేరు. వాళ్ళింటి నుండి బయటికి వెళ్తున్న సమయంలో వాళ్లకొక స్వామీజీ ఎదురుపడతాడు. అమ్మా, మహాతల్లులు ఇక్కడికి బయలుదేరారు. రేపు శివరాత్రి. శివుణ్ణి అందరూ పూజించండి. మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. స్వామీజీ, మహాశివరాత్రి గురించి కావలసిన సామగ్రి కొనడానికి పంతులు దగ్గరికి వెళ్తున్నాం. నీకింకేమైనా తెలిస్తే చెప్పండి. అలాగేనమ్మా, తప్పకుండా చెప్తాను. స్వామీజీ, నాకు చిన్న సందేహం. మహాశివరాత్రి అంటే ఏంటి? ఆ రోజు ఏ ఏ పనులు చెయ్యాలి? అమ్మా, మహాశివరాత్రి అంటే మాఘమాసంలో ఈ పూజలు చేస్తారు. శివుడు పుట్టినరోజునే మహాశివరాత్రి అంటారు. ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి తలస్నానం చేసుకొని పువ్వులతో అలంకరించి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా పడుకోకుండా జాగారాలు చేస్తే చాలా మంచిది. స్వామీజీ, దేవుణ్ణి పూజించడానికి ఆ రోజు ఏమేం పట్టుకెళ్ళాలి? అమ్మా, ఆ శివయ్య ఎప్పుడూ మన నుండి ఏమీ ఆశించడు. మనకేది కలిగితే అది పట్టుకెళ్ళొచ్చు. స్వచ్ఛమైన చెంబుతో చెంబడు నీళ్లను, విభూదిని, మారేడు దళాలను, మోదుగ పువ్వులను, జిల్లేడు పువ్వులను, ఇలా శివుడికి ఇష్టమైన వాటిని, పాలని కూడా పట్టుకెళ్లి శివుణ్ణి పూజించాలి. స్వామి, మరి ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రంతా నిద్ర లేకుండా ఎందుకుండాలి? ఆ రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి మనస్సులో ఓం నమఃశివాయ అనే పదాన్ని స్మరిస్తూ రాత్రంతా నిద్ర లేకుండా నమఃశివాయ అని అనుకుంటూ ఉంటే శివుడి అనుగ్రహం దక్కుతుంది. మీ కోరికలేవైనా ఉంటే తీరతాయి. స్వామి, మీరు చెప్పింది నాకు చాలా ఆసక్తిగా ఉంది. కానీ నా భర్తకి వారసుడు పుట్టలేదని ఆ శివయ్య పైన నమ్మకం లేదు. అతను పూజ చేయడానికి వస్తారో రారో తెలియట్లేదు. ఏం చెయ్యాలో చెప్పండి స్వామి. అమ్మా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ సృష్టికి మూలం శివుడే. అతన్ని నమ్ముకుని మీరు పూజ మొదలెట్టండి. అతని ఖచ్చితంగా వస్తాడు. మీకు వీలుంటే శివరాత్రి రోజు 10 మందికి అన్నదానం చేయండి. అది చాలా మంచిది. అంతటితో పూజ ముగుస్తుందా? మళ్ళీ మర్నాడు ఉదయాన్నే ఏమైనా చెయ్యాలా స్వామి? అమ్మా, ఖచ్చితంగా చెయ్యాలి. రోజంతా ఉపవాసం ఉండి నిద్ర లేకుండా ఉండి తెల్లవారేసరికి స్నానం చేసుకొని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్లి పూజించాలి. అలా చేయటం వల్ల మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది. అయ్యా స్వామి, మిమ్మల్ని చూసి మీరు చెప్పిన మాటలు వింటుంటే మాకు సాక్షాత్ పరమశివుడే ప్రత్యక్షమై చెప్పినట్టు అనిపిస్తుంది. శివరాత్రి రోజు గోమాతను పూజించవచ్చా? తప్పకుండా పూజించాలి. ఏదో ఒక ఫలాన్ని గోమాతకు పెట్టి బొట్లు పెట్టి నమస్కరించుకోవాలి. మరియు ఆ రోజు మారేడు చెట్టును, ఉసిరి చెట్టును కూడా పూజించాలి. అయ్యా, మాకిన్ని విషయాలు తెలీదు. పూజా విధానం ఎలా చేయాలో కూడా చెప్పండి. ఏమీ లేదమ్మా. గుడి దగ్గరికి వెళ్లి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శివలింగంపై నీళ్లు, పసుపు, కుంకుమ, విభూది వేసి పంచామృతాలతో అభిషేకం చేసి పండ్లు ఫలాలు పెట్టి మలినం లేని మనసుతో ఆయనని మనస్సులో ఓం నమఃశివాయ అనే పదాన్ని స్మరిస్తే చాలు, అంతా మంచి జరుగుతుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుజాతమ్మ, శాంతమ్మ ఇద్దరూ కలిసి బజారుకు వెళ్లి అరటిపళ్ళు, కొబ్బరికాయ, పంచామృతాలు, పూజా సామగ్రి మొత్తం కొనుక్కొని ఇంటికొస్తారు. తెల్లవారుతుంది. ఉదయాన్నే 4 గంటలకు సుజాతమ్మ, రజని ఇద్దరూ నిద్రలేచి ఇల్లు శుభ్రంగా చేసుకుని తలస్నానం చేసి గుమ్మాలకు పసుపు కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించి పూజా సామగ్రినంతా ఒక పళ్ళెంలో సమకూర్చి చెంబుతో నీళ్లు పట్టుకుని గుడికి బయలుదేరతారు. రవి కూడా వేగంగా నిద్రలేస్తాడు. ఏవండి, వేగంగా తలస్నానం చేసుకోండి, కొత్త బట్టలు వేసుకుని మాతో పాటు గుడికి రండి. నేను రాను రజని, మీరు వెళ్తున్నారు కదా, సరిపోతుందిలే. నా వంతు కూడా మీరే మొక్కండి అని వెటకారంగా మాట్లాడతాడు. ఈలోపు సుజాతమ్మ అక్కడికొస్తుంది. ఏరా రవి, అలా మొండిపట్టు ఎందుకు పడుతున్నావు? నువ్వు ఖచ్చితంగా ఈవేళ రావాల్సిందే.
ఈ తల్లి మీద ఏమైనా అభిమానం మమకారం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ రోజు గుడికి బయలుదేరతావు అని కోపంగా వెళ్తుంది. రవి వాళ్ళమ్మ చెప్పిన మాటకు అడ్డు చెప్పలేక తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గుడికి బయలుదేరతాడు. రవిని చూసి సుజాతమ్మ రజని చాలా సంతోషిస్తారు. రజని సుజాతమ్మ రవి పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్తారు. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. గుడి లోపలికి వెళ్లి నీళ్లు పోసి పంచామృతాలు వేసి పసుపు కుంకుమలు వేసి పత్రాలని వేసి జిల్లేడు పూలతో శివయ్యని ఓం నమ శివాయ అంటూ పూజిస్తారు. పూజ అయిపోయిన తర్వాత మారేడు చెట్టుకు ఉసిరి చెట్టుకు కూడా పూజిస్తారు. పూజ అయిపోయిన తర్వాత గుడి నుండి బయటకొస్తారు. అమ్మా, నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలియని ఆనందం. నేను ఈ రోజంతా తప్పకుండా ఉపవాసం ఉంటాను. రాత్రి కూడా జాగారం చేస్తాను. ఆ పరమశివుడి మహిమ అలాంటిది. తన దగ్గరికి వెళ్లి చెంబు నీళ్లు పోస్తే చాలు మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నీలో ఇంత మార్పు రావాలని నీకోసమే ఈ పూజ చేస్తున్నాం. ఈరోజు 10 మందికి అన్నదానం కూడా చేద్దాం. అలాగేనమ్మా, 10 మందికి అన్నదానం చేద్దాం. ఈరోజు నువ్వేది చెప్తే నీ మాటకు అడ్డు చెప్పను నేను. ఆ రోజు రవి, రజని, సుజాతమ్మ 10 మందికి అన్నదానం చేస్తారు. ఆ రాత్రంతా వాళ్ళ ముగ్గురు ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అంటూ మనసులో స్మరిస్తుంటారు. తెల్లవారింది. ముగ్గురు తలస్నానం చేసుకుని మళ్లీ గుడికి వెళ్లి శివుణ్ణి పూజించుకొచ్చి గోమాతని పూజిస్తారు. అమ్మా, నాలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. ఈ సంవత్సరానికి ఇలా అయిపోయింది. ప్రతి శివరాత్రి రోజు మన ఊరి ప్రజలందరికీ అన్నదానం చేద్దాం. అలాగే బాబు, తప్పకుండా అన్నదానం చేద్దాం. అలా 1 సంవత్సరం గడుస్తుంది. మరుసటి శివరాత్రి రాకముందే రవికి, రజనీకి 12 కొడుకు పుడతాడు. ఆ కొడుకుని చూసి సుజాతమ్మ, రవి, రజని చాలా సంతోషిస్తారు. రజని, మనక శివయ్య ఆజ్ఞ వల్ల వారసుడు పుట్టాడు కాబట్టి మన కొడుకు పేరు శివ అని పెడదాం. ఇలా ప్రతి ఏటా శివరాత్రికి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తూ ప్రజలందరికీ అన్నదానం చేస్తారు. ఈ విధంగా అత్తాకోడళ్ళు శివరాత్రిని జరుపుకుంటారు.